ఇష్టమైన చిన్నపిల్లలారా, ఈ వీడియో మీకు అంకితం. ముందుగా మీ మదర్స్ని ఒక ఎంటీ ప్యాన్లో బటర్ వేసుకోమని చెప్పండి. ఇలా బటర్ మెల్ట్ అవుతుండగానే గార్లిక్, చాప్డ్ ఆనియన్స్ వేసుకొని ఇది 3 నిమిషాల పాటు రోస్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కూడా జల్లుకుందాం. ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి మిక్స్డ్ హెర్బ్స్ కూడా జల్లుకుందాం. ఇందులో నీళ్లు వేసుకొని ఇవి అన్నీ బాగా ఉడికే వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రేజీగా ఉడికిందో. గైస్, దిస్ ఇస్ ఎ హ్యాండ్ బ్లెండర్. మీ ఇంట్లో కానీ హ్యాండ్ బ్లెండర్ లేకపోతే దీన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ ఆడించేసుకొని మళ్ళీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేనైతే హ్యాండ్ బ్లెండర్ యూస్ చేసుకొని దీన్ని సూప్ కింద తయారు చేస్తున్నాను. గైస్, ఇంత డెలిషియస్గా ఇది ప్యూరీ కింద రావాలన్నమాట. దిస్ ఇస్ హెవీ క్రీమ్. ఇది పడిన వెంటనే దీని రుచి 10 ఇంతలు పెరుగుతుంది. అండ్ హెవీ క్రీమ్ వేసుకున్న తర్వాత దీన్ని అట్లీస్ట్ 2-3 మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి. గైస్, పిల్లల ఆరోగ్యానికి కంటికి ఇది ఒక అమృతం లాంటిది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ తినకపోయినా ఇందులో వాళ్ళకి నచ్చిన చికెన్, పన్నీరో, బ్రెడ్ ఏదో వేసి ఖచ్చితంగా తినిపించండి. వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ విజన్ బాగుంటుంది.